హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అయితే ఏం చేస్తున్నారు? అందరు చదువుతూ ఉన్నారా? అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదండి. సో దానికి రిలేటెడ్గానే ఈ వీడియో అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ వ్లాగ్ షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే అయితే ఆల్రెడీ చాలామందికి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే తెలిసిపోయాయి. ప్లస్ ఏ రోజు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంది, సెంటర్ ఎక్కడ అని చెప్పేసి కూడా చాలామందికి అయితే తెలిసిపోయిందండి. అదే ఎన్టీపీసీ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళందరికీ తెలిసింది. అలాగే చాలామంది అయితే నాకు కూడా కామెంట్ చేస్తున్నారు, అక్క మీకు ఇంటిమేషన్ స్లిప్ వచ్చిందా, మీకు ఎక్కడ ఉంది ఎగ్జాము, ఏ డేట్ రోజు ఉంది, ఏ షిఫ్ట్ ఉందని అయితే అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి నా ఇంటిమేషన్ స్లిప్ గురించి చెప్పడానికి మీ ముందుకైతే వచ్చానండి. అయితే చెప్పేది ఏం లేదండి, మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో నాకైతే ఇంకా ఇంటిమేషన్ స్లిప్ అయితే రాలేదండి. అంటే బిఫోర్ 10 days ముందు వస్తుంది అంటారు కదా. సో నాకైతే ఇప్పటివరకు అయితే రాలేదు. నేను ఈరోజు కూడా చెక్ చేసుకున్నానండి, రాలేదు. అంటే ఆగస్టు లాస్ట్ వీక్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైతే నేను నిన్నటి వీడియో అయితే పోస్ట్ చేశానో సో అదే ఇంకా 5 days ఉంది ఎగ్జామ్కి అని చెప్పేసి సో చాలామంది అయితే కామెంట్ చేశారు. అంటే మీకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్ కామెంట్ చేయండి అని చెప్పాను కదా. సో దానికోసం అయితే చాలామంది అయితే కామెంట్ చేశారు. సో కొంతమంది నేమ్స్ అయితే చెప్తానండి నేను, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కంటిన్యూగా ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేస్తూ వస్తారు. అండ్ నేను ఎప్పుడైతే లోగా ఉంటానో సో అప్పుడైతే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి మన డౌట్స్ ఉన్నా కనుక ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది నేమ్స్ అయితే నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే వాళ్ళకు కూడా ఎగ్జామ్ ఉందంట. సో నిన్నటి వీడియోలో అయితే వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది, నాకు ఈ రోజు ఉందక్క ఎగ్జామ్, ఆ రోజు ఉంది, ఆ షిఫ్ట్లో ఉంది, సెంటర్ ఇక్కడ అని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి అయితే నేను వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి అయితే ఈ వీడియోలో వాళ్ళ నేమ్స్ అయితే చెప్తున్నాను. సో వరలక్ష్మి సిస్టర్ కానివ్వండి, జోష్న గారు, కిషోర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. సో వీళ్ళైతే ముఖ్యంగా అయితే జ్యోత్స్న సిస్టర్ అండి, చాలా డేస్ నుంచి అయితే ఆమె మన ఛానల్ని ఫాలో అవుతూ వస్తుంది. సో కంటిన్యూగా అయితే వాళ్ళు మెసేజ్ చేస్తూ వస్తారు. సో వీళ్ళకైతే ఎగ్జామ్ ఉందంటుంది. కొంతమందికి 11th రోజు అన్నారు, కొంతమంది 12th అని కూడా అన్నారు. సో షిఫ్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్ అని కూడా చెప్పారు. సో ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎవరికైతే నేను నేమ్స్ అయితే చెప్పానో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. బీ స్ట్రాంగ్ అండ్ బీ కూల్ అండి. సో అంతకు మించి చెప్పేది అయితే ఏం లేదు. మరోసారి అయితే ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. అయితే యాక్చువల్గా ఇంటిమేషన్ స్లిప్ ఎలా చెక్ చేసుకోవాలని అయితే చాలామంది అడిగారండి. సో దానికోసం అయితే నేను ఈ వీడియో అయితే మీకు తీసాను. ఇక్కడ నేను ఇంటిమేషన్ స్లిప్ అయితే చెక్ చేస్తున్నాను, చూడండి. అయితే ఇక్కడ చూడండి, గూగుల్లో అయితే వెళ్ళేసి మనము ఇలా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025 ఆర్ 2024 to 25 కొడితే మనకి ఇక్కడ మనకి కింద లింక్స్ అయితే ఇస్తారండి. సో మనం డైరెక్ట్ వెబ్సైట్లో కూడా ఓపెన్ చేయొచ్చు. బట్ చాలామంది గూగుల్లో తెలిసి ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను గూగుల్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో ఇలా మనకు వచ్చిన ఒక 4th లింక్ ఉంది కదా. సో డైరెక్ట్ లింక్ అండి ఇది, అంటే ఇంటిమేషన్ స్లిప్ డైరెక్ట్ లింక్ అనే ఉంటుంది, CBT 1 ఎగ్జామ్ అని. సో అక్కడ మనం క్లిక్ చేసామని అంటే డైరెక్ట్ అయితే మనకి ఇక్కడ లింక్ దగ్గరికి అయితే వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు నేను స్క్రోల్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం స్క్రోల్ చేసి వెళ్తే ఇక్కడైతే ప్రీవియస్ ఇయర్ అండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా ఉందండి, అక్కడైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా స్క్రోల్ చేస్తూ వెళ్ళాలండి. ఒక 3-4 pages తర్వాత అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ లింక్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, డైరెక్ట్ లింక్ టు డౌన్లోడ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025 అని ఉంది కదా. సో దానిపైన ఇలా క్లిక్ చేయగానే మనకైతే పేజీలోకి అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనకి డౌన్లోడ్ చేసుకునే పేజ్కి అయితే వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, అంటే క్యాండిడేట్ లాగిన్ అవ్వడానికి మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చుంటారు కదా. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలండి. సో మనం ఎప్పుడైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసామో అప్పుడు మన మెయిల్కి అయితే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది. సో చెక్ చేసుకోండి, ఆ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేసామంటే సో మనకి అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంది లేకపోతే ఇంటిమేషన్ స్లిప్ ఎప్పుడు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ నా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత
ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు. సో క్యాప్చర్లో మనం టైప్ చేయాలి. సో నాకు వచ్చిన క్యాప్చర్ అయితే మీరు చూస్తున్నారు కదా, 239633 అండి. సో అది క్లిక్ చేయగానే లాగిన్ అయితే టైప్ చేయాలి. సో లాగిన్ అయిపోగానే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, జూమ్ చేసి, డియర్ క్యాండిడేట్ సిటీ స్లిప్ ఈజ్ నాట్ ఎట్ లైవ్ ఫర్ యువర్ అప్లికేషన్ అంటే ఇంకా నా అప్లికేషన్కి అయితే సిటీ స్లిప్ అనేది ఇంకా రాలేదు, లైవ్లో లేదు అని అయితే చెప్తుందండి. సో అంతే అండి, నాకైతే ఇంకా రాలేదు. సో మీ అందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ బాయ్.